ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తెనాలి నుండి ఒక సరికొత్త అధ్యాయానికైతే శ్రీకారం చుట్టారు. తెనాలి రైల్వే స్టేషన్ నుంచి కూడా వ్యాగన్ల ద్వారా కూడా రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఇతర ప్రాంతాలకు కూడా తరలించే ప్రక్రియ ఈ రోజు తెనాలిలో ప్రారంభించారు. రైల్వే స్టేషన్ వద్ద నుండి కూడా ప్రత్యేక వ్యాగన్ల ద్వారా కూడా ఈ ధాన్యం మొత్తాన్ని ఏదైతే తెనాలి డివిజన్ కానీ ఇతరత్ర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో ముందు నుంచి కూడా రైతులను అప్రమత్తం చేస్తా ప్రత్యేకంగా ధాన్యం కొనుగోలుకి అయితే కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో రైతుల నుంచి కొనుగోలు చేసినటువంటి ధాన్యం మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా ఇక్కడ రైల్వే స్టేషన్ వద్ద వ్యాగన్లు ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి కూడా ఈ రోజు నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ మొత్తాన్ని ఈ తరలింపు మొత్తాన్ని కూడా సివిల్ సప్లైస్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కూడా తులసి పర్యవేక్షిస్తా ఉన్నారు అధికారులతో కలిసి. ఇక్కడ నుంచి కూడా ప్రత్యేకంగా 30 వరకు వ్యాగన్లు ఏర్పాటు చేశారు. ఇవాళ నుంచి కూడా ప్రతిరోజు ఈ వ్యాగన్ల ద్వారా ధాన్యం తరలింపు అనేది కూడా కొనసాగుతుందని చెప్పి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఇటువంటి తరలింపు ధాన్యాన్ని ఇతర ప్రాంతాలకు వ్యాగన్ల ద్వారా తరలింపు చేపట్టడం తొలిసారని కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేకంగా అధికారులు ఇటు రైతులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు అయితే తెలియజేస్తా ఉన్నారు. ఇటు నుంచి ఈ వ్యాగన్ల ద్వారా మొత్తం ఈ రోజు 1350 మెట్రిక్ టన్నులు, రేపు 1350 మెట్రిక్ టన్నులు, మొత్తం కలిపి 2700 మెట్రిక్ టన్నుల వరకు ధాన్యాన్ని ఇక్కడ నుంచి తరలిస్తా ఉన్నారు. వ్యాగన్ల నుంచి కూడా ధాన్యం పంపించి అక్కడ కాకినాడకి సంబంధించి అక్కడ రైస్ మిల్లర్లతో మాట్లాడి పెద్ద ఎత్తున వాళ్ళకి ఇచ్చే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. ఇందుకు సంబంధించి తరలింపు కార్యక్రమం మొత్తాన్ని పర్యవేక్షిస్తా ఉన్నారు అధికారుల మొత్తాన్ని. సివిల్ సప్లైస్ డిప్యూటీ మేనేజర్ తులసి ఇక్కడే ఉండి వ్యాగన్లలో ధాన్యం బస్తాలనేది లోడ్ చేపిస్తున్న మొత్తాన్ని కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆవిడ తెలియజేస్తా ఉన్నారు. అసలు ఏ విధంగా ధాన్యం తరలింపు జరుగుతూ ఉంది, ఇక్కడ కోలాహల వాతావరణం అయితే నెలకొంది. పెద్ద ఎత్తున లారీలు కానివ్వండి, ఇటు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానివ్వండి, ఇటు ట్రాక్టర్లు కానివ్వండి, ధాన్యం బస్తాలతో వచ్చిపోయే ధాన్యం బస్తాలతో కూడా ఇటు రైల్వే స్టేషన్ వెస్ట్ బుకింగ్ ప్రాంతం మొత్తంగా కూడా కిటకిటలాడుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి లారీలు, ట్రాక్టర్లు తీసుకొచ్చిన ధాన్యం బస్తాలని ప్రత్యేకంగా ఈ వ్యాగన్లలో ఏదైతే గూడ్స్ వెహికల్స్ లో కూడా ట్రైన్స్ లో కూడా వీటిని ఎక్కించి అక్కడ నుంచి తరలింపు చేపడతా ఉన్నారు. పెద్ద ఎత్తున ఉదయం నుండి ఎంతో కోలాహలంగా ఈ ప్రక్రియ కొనసాగుతా ఉంది. బుధవారం ఉదయం నుండి పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈ రోజు 1350 మెట్రిక్ టన్నులు, రేపు 1350 మెట్రిక్ టన్నులు, మొత్తం 2700 మెట్రిక్ టన్నులని ఇక్కడ నుంచి కాకినాడకి సంబంధించి అక్కడ పెద్దాపురం ప్రాంతంలో రైస్ మిల్లర్లతో కూడా మాట్లాడి అక్కడ రైస్ మిల్లుకు సంబంధించి వాళ్ళతో మాట్లాడి పట్టాభి రైస్ మిల్లుకు చెందిన వాళ్ళతో మాట్లాడి పంపించేట్టుగా కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ ప్రాంతం నుంచి ధాన్యం తరలి వెళ్తా ఉంది. అయితే ఇది రాష్ట్ర చేతుల్లోనే తొలిసారని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. అంటే గతంలో ఎప్పుడూ లేదు ధాన్యం అనేది వ్యాగన్ల ద్వారా తరలించడం, ఇతర ప్రాంతాలకు తరలించడం అనేది ఎప్పుడూ లేదు అని చెప్పి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఈ విధంగా ధాన్యాన్ని మొత్తాన్ని తరలించి రైస్ మిల్లుల ద్వారా కూడా ప్రత్యేకంగా వాళ్ళకి తరలించే విధంగా ఏర్పాట్లు చేసినట్టయితే అధికారులు చెప్తున్నారు. రైల్వే స్టేషన్ వద్ద వెస్ట్ బుకింగ్ వైపు మొత్తంగా ఉదయం నుంచి కోలాహల వాతావరణం అయితే నెలకొంది. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. నేను గుంటూరు జిల్లా డిస్ట్రిక్ట్ మేనేజర్. నా పేరు తులసి అండి. మనం ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ తెనాలిలో ఫస్ట్ టైం వ్యాగన్ మూమెంట్ చేస్తున్నామండి. దీనికి కాను మనం ఈరోజు 30 బాక్సులలో వ్యాగన్ పంపిస్తున్నాము. 1300 మెట్రిక్ టన్నుల దాకా ఈరోజు వెళ్తుందండి. రేపు కూడా ఒక 1350 మెట్రిక్ టన్నులు అవుతుంది. మనము హెస్సియన్ వ్యాగన్ బుక్ చేసుకున్నాము. ఇప్పటి నుంచి ప్రతిరోజు కూడా వ్యాగన్ మూమెంట్ ఇక్కడ నుంచి తెనాలి నుంచి జరుగుతుందండి.
మన జిల్లాలో 20 రైస్ మిల్స్ ఉన్నాయి. సో రైస్ మిల్స్లో మన జిల్లాకు సంబంధించి MDM రైస్ వరకు మనం ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాము, ఇంకా మనం ప్రొక్యూర్మెంట్ చేస్తామండి. ఇప్పటి వరకు మనము జిల్లాలో 26,500 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్మెంట్ చేశాము. 63 crores మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేశాము. 3,520 ఫార్మర్స్ దాకా మనం చేశామండి. దీంట్లో ఇప్పటి వరకు మనకి 53 crores మనకి ఆల్రెడీ పేమెంట్ అయిపోయిందండి రైతులకి. ఎస్పెషల్లీ తెనాలిలో ఇప్పటి వరకు మనకు 12,000 మెట్రిక్ టన్నులు మనం పంపించాము. రోడ్డు మూమెంట్ ద్వారా మనము 6,000 మెట్రిక్ టన్నులు ఇప్పటివరకు పంపించాము. ఇంటర్ డిస్ట్రిక్ట్ మూమెంట్ ద్వారా మనం ఇప్పుడు ఈరోజు మనం 1,350, రేపు ఒక 1,350, మొత్తం 27,000 మెట్రిక్ టన్నులు ఈ 2 రోజుల్లో మనం వ్యాగన్ ద్వారా మనం పంపిస్తున్నాము. ఇప్పటి నుంచి మనం ప్రతిరోజు కూడా వ్యాగన్ ప్లాన్ చేస్తున్నాము. పండించిన ప్రతి గింజ రైతుది కొనుగోలు చేయాలి అన్న సంకల్పంతో మన పట్టాభి పెద్దాపురం రైస్ మిల్ కాకినాడకి మనం పంపిస్తున్నాము. మన గౌరవ మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు మన జిల్లాకి మన తెనాలి నుంచి ప్యాడీని పట్టాభి రైస్ మిల్కి పంపిస్తున్నారు అండి. ఎందుకు అంటే ప్రతి రైతుకి న్యాయం జరగాలి, ఇన్ టైంలో మనము MSP ఇవ్వాలి. సో ఇక్కడ ఉండే మిల్లింగ్ కెపాసిటీ ప్రకారంగా మనము వెంటనే ఇది చేయలేము. దూరం కూడా పంపిస్తే ఫార్మర్కి ఫాస్ట్గా పేమెంట్ అవుతుంది, ఫాస్ట్గా కూడా కొనుగోలు జరుగుతాయి అన్న ఉద్దేశంతో మనము ఈ విధంగా చేస్తున్నాము. ఇక్కడ పండించిన BPT 5204 రకాన్ని మనం MDMకి ఉపయోగిస్తున్నామండి. ఈ MDM మన జిల్లాకు అందుబాటులో మన జిల్లా అవసరాల నిమిత్తము ఉంచుకొని మిగిలిన ఎక్సెస్ ఏదైతే ఉందో ఆ ఎక్సెస్ మొత్తం కూడా మనం మన జిల్లా నుంచి ఇతర జిల్లాలకి MDM రైస్ కోసము MDM వాటి బియ్యం సప్లై కోసం పంపిస్తాము. అలాగే ఇప్పుడు మనం పట్టాభికి ఏదైతే పంపిస్తున్నామో ఈ 5204 రకము అక్కడ వాళ్ళు మిల్లింగ్ చేసి CMR డెలివరీ ఆ జిల్లాలో ఇస్తారండి. ఆ జిల్లాలో ఈ CMRని అక్కడ కూడా ఈ MDMకే ఉపయోగిస్తారు. సో దీని గురించి మనము ఈ జిల్లాలో అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ టైం మనము వ్యాగన్ మూమెంట్ తెనాల్లో చేపట్టామండి. మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ సార్ వాళ్ళ ఆధ్వర్యంలో ప్లస్ ఆయన గైడెన్స్లో మనం ఫస్ట్ టైము ఇక్కడ వ్యాగన్ మొదలు పెట్టాము. అది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఎప్పుడూ లేనంత విధంగా మనం లాస్ట్ మంత్ 19వ తారీఖు మనం ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేశాము. మన జిల్లాలో 47 క్లస్టర్స్ ఉన్నాయి. దాంట్లో 44 క్లస్టర్లో ఆల్రెడీ హార్వెస్టింగ్ జరిగింది. ఈ 44 క్లస్టర్లో హార్వెస్టింగ్లో మనం ఆల్రెడీ 26,000 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ చేశాము. ఈ 26,000 ప్రొక్యూర్మెంట్ కూడా ఇన్ టైంలోనే ఫార్మర్కి 12 గంటల్లో కన్నా ముందుగానే మన రైతులందరికీ కూడా డబ్బులు పడిపోతున్నాయండి. రైతులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్లస్ మనది చాలా మంచి వెరైటీ, రైతులందరూ కూడా మనకే ఇస్తామని ముందరికి వస్తున్నారు. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలన్న సదుద్దేశంతో మినిస్టర్ సారు మనకి వ్యాగన్ కూడా మనం ఇక్కడ నుంచి ప్లాన్ చేయాలి, లేదు అంటే ఎక్కువ హార్వెస్టింగ్ కూడా ఎక్కువగా అయిపోయింది కాబట్టి రైతులు వస్తున్నారు కాబట్టి ఈ వ్యాగన్ చేశారు. ఈ వ్యాగన్ అంతా కూడా విజయవంతం చేయడానికి పట్టాభి వాళ్ళు రైస్ మిల్ అది చాలా పెద్దదండి. పట్టాభి రైస్ మిల్ కాకినాడ పెద్దాపురం వాళ్ళు ముందరికి వచ్చారు. సో వాళ్ళ ద్వారా మనం వ్యాగన్ మూమెంట్ అండ్ రోడ్ మూమెంట్ కూడా టేకప్ చేశాము జిల్లాలో. దీనికి మన అందరూ జిల్లా యంత్రాంగం మొత్తం కూడా నిర్దిష్టమైన ప్రణాళికతో డెడికేటెడ్గా చాలా కష్టపడి అందరికి కూడా దీన్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా కృషి చేస్తున్నారండి. ఈ రోజు వరకు ఇప్పటి వరకు మనకి ఓన్లీ పట్టాభి వాళ్ళే ముందరికి వచ్చి ఉన్నారండి. ముందు రోజుల్లో ఇంకా మనకి హార్వెస్టింగ్ అన్ని చోట్ల అవుతుంది కాబట్టి ముందు రోజులకి మిగతాది కూడా చేయాలి అన్న ప్లాన్లో అయితే ఉన్నారండి. పైనుంచి మన VC అండ్ MD ఆధ్వర్యంలో మనకి ఆదేశాలు వస్తే దానికి కూడా మనము జిల్లా రెడీగా ఉందండి. అన్ని రకాలుగా జిల్లాలో సంచులు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నీ GPSలోనే వెళ్తున్నాయండి. ఈసారి మనకి GPS వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్లో గన్నీస్లో ఇబ్బంది కానీ ఏమీ లేదండి. అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి. రైతు కూడా చాలా సంతృప్తిగా ఉన్నాడు. స్టేట్లోనే మన జిల్లా ఫస్ట్ టైం అండి. గతంలో ఎప్పుడూ జరగలేదండి. రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ టైం మనం తెనాలిలో
మొదటిసారిగా మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చరిత్రలోనే ఫస్ట్ టైం మనం వ్యాగన్ మూమెంట్ ద్వారా పంపిస్తున్నామండి.